హాయ్ గైస్ అందరూ నేను మీ జీత్రేనే వెంకట్ సాయి అలియాస్ మల్టీ స్టార్ ట్రైనర్. ఈ రోజు నుంచి అయితే మనమైతే వ్లాగింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనమైతే కొన్ని ప్లేసెస్కి అయితే తిరుగుదాం అనుకుంటున్నాం, అది కూడా మన కాకినాడలోనే. ఫస్ట్గా మనమైతే కౌడ బీచ్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోతాం. ఇక మనం కౌడ బీచ్ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది జనం అయితే ఉన్నారు, ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి. న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది అయితే వచ్చారు అడిగే. పక్కనైతే ఇట్ స్ట్రీట్ వస్తుంది అనుకుంటా, ఇట్ స్ట్రీట్ అని పెట్టారాడ. నాకు తెలిసి కొన్ని రోజుల్లో అయితే రావచ్చు అనుకుంటున్నాను. చూడండి, మనం వచ్చేసాం TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి. మనమైతే ఎంట్రీ టికెట్ 20 రూపీస్. మనం చైల్డ్ కాబట్టి 20 రూపీస్, అడల్ట్గా అయితే 40 రూపీస్ తీసుకుంటున్నారు. మనమైతే చైల్డ్ కాబట్టి 20 రూపీస్ ఇచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాము. క్రౌడ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ జనం అయితే ఉన్నారు. ఏదోలాగా మనమైతే క్రౌడ్ నుంచి లాంగ్ అయితే వెళ్ళాము. లాంగ్ వచ్చినాక ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం చూసాను. మనం ఫస్ట్ TU ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. నేను ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా రాలేదు దీంట్లోకి, ఇదే ఫస్ట్ టైము. చూస్తున్నారు కదా, ఇంకైతే మనం అయితే లోన్కి వెళ్దాం. ఫస్ట్ బయట ఒక లుక్ వేసుకుని వెళ్దాం. పదండి వెళ్ళిపోదాం ఇంకా లోన్కి. నాకు తెలిసి వీడియో కట్ట తీయడానికి ఎలా ఉండదేమో అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎలా ఉంది. I'm so excited to see this TU-142 aircraft. చూసేద్దాం. వీడియో కట్ట తీయడానికి తెలవలేదంట అని అన్నాడు. నేను ఆఫ్ చేసి మళ్ళీ అన్నికి కనిపించకుండా తీసాను. నేను అలా వాళ్ళకి కనిపించకుండా కొన్ని విజువల్స్ అయితే క్యాప్చర్ చేసి తీసాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఇది మ్యూజియము. చూస్తున్నారు కదా, నో ఫోటో నో వీడియో అయినప్పటికీ నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే మన ఫాలోవర్స్ కోసం వీడియో తీయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, లోన్ అయితే ఫుల్ ఏసీతో నిండిపోయింది. చాలా చల్లగా కూడా ఉంది లోన. నాకైతే సూపర్, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొంతమంది అయితే కూర్చుని ఉన్నారు. చూడండి, ఎక్కడి నుంచి అయితే వ్యూ చూద్దాం. ఇంకా మనం మ్యూజియం చూడడం అయితే అయిపోయింది. బయట కొంచెం తిరిగి అక్కడంతా చూసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే స్టేజ్ ఉంది. ఇక్కడ కూర్చోడానికి స్టేజ్ కింద కూర్చోడానికి అయితే భలే డెకరేషన్ కింద భలే పెట్టారు ఆడ, ట్రీస్తో ఉండేలాగా. అలాగే ఇటుపక్క వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి పార్క్. ఈ కింద నుంచి చూసినట్లయితే కింద నుంచి కొంచెం కనబడుతుంది, అందుకని చెప్పి తీసాను కింద నుంచి కూడా. చూశారు కదా, మన TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వీడియో అయితే ఇది. అలాగే పక్కకు వస్తే కనుక ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టడం జరిగింది. ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. చూస్తున్నారు కదా, ప్రోమోగ్రానైట్, బనానా, పాపాయ, కటా చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్. వాటర్ మెలాన్ కటా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒకటి ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉందట, అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని వీడియో కూడా తీసాను చూడండి.
ఇంకా మనం దీంట్లో మొత్తం తిరిగేసాం. మొత్తం అయిపోయింది దీంట్లోని. ఇంకా ఇటుపక్క వస్తే ఇక్కడ ట్యాంక్ అయితే ఉంది. సోల్జర్స్ వాడే ట్యాంక్. ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకున్నాము. తీసుకుని అయితే ఇంకా బీచ్లోకి అయితే వెళ్తున్నాము. బీచ్ వీడియోనైతే పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోనైతే పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా ఇక్కడికైతే రండి. ఓకే, ఈ వీడియో అయితే ఎంతటితో ఫినిష్ అయింది. అలాగే ఈ వ్లాగ్ పార్ట్ 2 నేను తర్వాత పెడతాను.